హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పుష్ప 2 మూవీ రిలీజ్ కి అయితే దగ్గర పడుతుంది. అయితే ఈ సినిమా గురించిన చర్చ కూడా ఒక రేంజ్ లో జరుగుతుంది. కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి సార్. అయితే ఈ సినిమాకి సంబంధించి మొన్న ఒక ఆడియో వైరల్ అవుతుంది సార్. ఈ సినిమాని లీక్ చేయాలి, ఏ విధంగా లీక్ చేయాలి అన్నట్టుగా ఆడియో అయితే ఉంది. అది దాన్ని మెగా ఫ్యాన్సే కుట్ర పన్నుతున్నారు, పుష్ప 2 మూవీని లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ గారి అభిమానులు అనుమానిస్తున్నారు. సో ఒక ట్విట్టర్ వారైతే వీళ్ళ మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు సార్. ఆ ఆడియోలో మరి ఏముంది స్పష్టంగా? మరి నిజంగా మెగా ఫ్యాన్సే ఆ సినిమాని లీక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? మీరు ఏం చెప్తారు సార్ ఇష్యూ పైన? ఆడియో విన్నారా మీరు? ఆడియో విన్నాను సార్. విన్నారా? ఉమ్, విన్నారా సీరియస్ గా? అవును సార్. ఏముంది దానిలో? అంటే పుష్ప 2 మూవీ విపిఎన్ ద్వారా ఆ, ఎలా లీక్ చేయాలన్నట్టుగా జరుగుతుంది సార్ ఆడియో. అంటే పుష్ప మూవీని రికార్డ్ చేసి మార్కెట్ లో పెట్టేయాలి, అవును. అంటే థియేటర్ కి జనాలు వెళ్లకుండా అడ్డుకోవాలి ఉమ్, అనేది ఉద్దేశం అనుకుంటే ఉమ్, ఇంత కష్టపడక్కర్లేదు. ఓకే. సినిమా రిలీజ్ అయ్యి నైట్ షో పడిన మరుక్షణం 1 అవర్ లో ఉమ్, అది అనేక సామాజిక అంటే అనేక వెబ్సైట్లలో అది అవైలబుల్ గా వచ్చేస్తోంది. ఓకే. ఏ సినిమా అయినా మీరు ఇలా చేయటం తప్పు కదా అంటే, ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళు ఆ మధ్య మీరు కంట్రోల్ చేసుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము చేసేది మేము చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి వీళ్ళు ఏదో లీక్ చేస్తే అదేదో సినిమా బ్యాడ్ అయిపోతుంది అనేది భ్రమ. అయితే ఒకటి, ఇది వాంటెడ్ గా జరుగుతోంది. అంటే ఈ సినిమా మీద అంచనాలు పెంచడంలో భాగంగా, ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా దీన్ని కూడా వాడుతున్నారా అనేది ఒక అనుమానం. అంత సీరియస్ వార్ ఉందా నిజంగానే మెగాభిమానులకి అల్లు ఆర్మీకి మధ్య ఉమ్, అనేది కూడా అనుమానమే. ఎందుకంటే అంత పెద్ద ఒక ఒక అసంతృప్తి అయితే ఉంది మెగాభిమానుల్లో. ఉమ్, అసంతృప్తి ఏంటంటే ఈయన ఎక్నాలెడ్జ్ అవ్వట్లేదు, అంటే ఆ గ్రూప్ గా ఈయన ఐడెంటిఫై అవడం లేదు, తనని తాను సపరేట్ ఎంటిటీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కొంత ఇబ్బంది ఉంది. ఓకే. అంటే అతనితో ఎలా వ్యవహరించాలి అనే దగ్గర, అల్లు అర్జున్ అభిమానులతో ఎలా వ్యవహరించాలి అనే దగ్గర కూడా ఒక సందిగ్ధం ఉంది మెగా అభిమానుల్లో. ఉమ్, అంతే. అది ఏ హీరో అభిమానులకైనా, ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు, ఉమ్, చిరంజీవి అభిమానులు చిరంజీవి అభిమానులు, అలాగని చెప్పి అల్లు అర్జున్ అభిమానులుగా కూడా ఉండాలి అనేది లేదు. ఓకే. అలాగే అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవి అభిమానులుగానో రామ్ చరణ్ అభిమానులుగాను కూడా ఉండాల్సినటువంటి అవసరము సందర్భము లేదు. ఖచ్చితంగా ఉండదు. ఉమ్, అలా ఉండదు కాబట్టి ఎవరి అభిమానులు వాళ్ళకున్నారు. పైగా ఆయన నాకు అభిమానులు లేరు, ఆర్మీ ఉందని చెప్తున్నాడు ఆయన. రెండోది, అభిమానుల కోసమే నేను నటుడిగా మారాను అని చెప్పాడు ఆయన ఒక ఈవెంట్ లో. ఉమ్, అంటే ఎవరి అభిమానుల్ని చూసి మనకు కూడా ఇలాంటి అభిమానులు ఉండాలి అని నటనా రంగం ఎంచుకున్నాడు ఆయన అంటే చిరంజీవి గారి అభిమానులే కావచ్చు. అది అంతవరకే. అలా హీరో కావాలి అనే కోరిక ఆయనకి రైజ్ అవటానికి కారణం చిరంజీవి గారికి ఉన్నటువంటి అభిమాన వెల్లువ, ఇవన్నీ చూస్తూ పెరిగినటువంటి బాల్యం కాబట్టి అందులో నుంచి ఆ రకమైన కోరిక అతనికి పుట్టే అవకాశం ఉంది, పుట్టుండొచ్చు కూడా. ఓకే. అంతవరకే. ఒక్కసారి ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత చిరంజీవితో కూడా పోటీయే ఉంటుంది అల్లు అర్జున్, అందులో భాగమే ఇవన్నీ. ఓకే. అయితే ఒకవేళ నిజంగానే వాళ్ళు లీక్ చేయాలి అనుకుంటే, ఆ సినిమాని రికార్డ్ చేసి బయట పెట్టాలి అనుకుంటే, ఇంతకంటే క్వాలిటీ ప్రింట్సే అవైలబుల్ గా ఉంటున్నాయి. కొత్తగా దీని ద్వారా వాళ్ళు చేసేది ఏం లేదు. ఓకే. సినిమా గురించి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేద్దామని ప్రయత్నం చేసినా సినిమాలో కంటెంట్ ఉంటే ఇవేవి వర్కౌట్ అవ్వవు. ఉమ్, ఇంకొక చర్చ ఏం జరుగుతోందంటే, ఈ సినిమా మీద విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ అవుతోంది. ఒక పక్క ఇతర హీరోల అభిమానులు తమ తమ హీరోల మీద ప్రెజర్ తీసుకురావడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దేవర సినిమాకి సంబంధించి ఇలాంటి హైప్ క్రియేట్ చేయాల, ఉమ్, చాలా మామూలుగా లో ప్రొఫైల్లోనే నడిచింది ఆ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీ. అవును. అది వ్యూహాత్మకంగానే సినిమా మీద అంచనాలు లేకుండా థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు సర్ప్రైజ్ అవ్వాలి అనే వ్యూహంలో భాగంగా వాళ్ళు అలా వ్యవహరించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నారు అభిమానులు, ఇలా ఒక ఫీవర్ క్రియేట్ అవ్వలేదు, ఒక మానియా క్రియేట్ అవ్వలేదు.
ఈ మానియా క్రియేట్ కాకపోవడం వలన అది 500 దగ్గర ఆగింది. ఇది కనుక క్రియేట్ అయి ఉంటే హిందీ బెల్ట్ లో కూడా 60 కాదు ఇంకొంచెం ఎక్కువే సంపాదించుకుని ఈ సినిమా డెఫినెట్ గా కనీసం 700 to 800 crores వెళ్ళి ఉండేది. ఇది 500 కోట్ల దగ్గర ఆగిపోవడానికి ఇదే కారణం అని చెప్పి నందమూరి తారక రామారావు గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆందోళన పడుతున్నారు అనేటువంటి వార్త కూడా ఇప్పుడు మార్కెట్లో ఉంది. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఆ సినిమాకు సంబంధించి ఒక వ్యూహం అనుసరించారు వాళ్ళు దేవరకు సంబంధించి. అది ఓకే, అది వర్కౌట్ అయింది. అందుకని వాళ్ళని మెచ్చుకోవాలి వ్యూహకర్తలు. ఈ సినిమాని దాంతో పోల్చి కొంతమంది మాట్లాడుతూ వీళ్ళు చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు, సినిమా మీద విపరీతంగా అంచనాలు పెంచేస్తున్నారు. ఈ అంచనాలు పెంచడం వలన రేపు పొద్దున థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయితే, అంటే హై ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి అది మ్యాచ్ కాకపోతే మాట్లాడే భాష తేడాగా ఉంటుంది. ఆ తేడా భాష వినాల్సి వస్తుందేమో, అనవసరంగా హైప్ చేయకండి సినిమాని అని కూడా కొంతమంది జ్ఞానులు మాట్లాడుతున్నారు. ఓకే అనుకుందాం, నిజమే. కానీ వాంటెడ్ గానే జరుగుతోంది. ఇది రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి దీనిలో. ఒకటి, సినిమా మీద నిర్మాతలకి నిజంగానే ఆ స్థాయి నమ్మకాలు ఉన్నప్పుడు ఈ హైప్ మంచిదే అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. ఈ మొత్తం కార్యక్రమం డిజైనింగ్ అంతా కూడా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి తెలియకుండా జరుగుతోంది అనుకోవడం అమాయకత్వం. ఈవెన్ ఫ్యాన్ మూమెంట్ కూడా, ఈ మెగా అభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అనే వివాదం కూడా ఈ టైంలో కొంచెం ప్యారలల్ ట్రాక్ లో నడపడం కూడా సినిమా ప్రమోషనల్ ప్రోగ్రామ్ లో భాగమే కావచ్చు కూడా. సో ఈ యాంగిల్లో చూస్తే ఈ హైప్ చేయటం వెనకాల సినిమా మీద వాళ్ళకి విపరీతమైన నమ్మకంతో అయినా చేయాలి. లేదు, అసలు ఏమాత్రము నమ్మకం లేదు. ఏది దేవర స్థాయిలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే సినిమా హైప్ అవుతుందేమో, రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తో రైజ్ అవని సినిమాని అని వ్యూహాత్మకంగా వ్యవహరించే పరిస్థితి కూడా, అంటే ఆ స్థాయి కూడా లేకుండా సినిమా ఉండుంటే ఒక బీభత్సమైన వేవ్ క్రియేట్ చేసి, ఓపెనింగ్స్ సునామీ క్రియేట్ చేసి సీన్ లో నుంచి తప్పుకోవడం, బయర్స్ ని నష్టాల్లో నుంచి బయటేయటం అనే వ్యూహం మేరకైనా సరే ఈ హైప్ పెంచే ప్రయత్నాలు జరగచ్చు. రెండోది, విపరీతమైన నమ్మకంతో కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి మనం సినిమా ఇంకా చూడలేదు కాబట్టి వీళ్ళకి భారీ అంచనాలు ఉండి, వీళ్ళకి ఒకటి ఆస్పిరేషన్ ఉంది, 2000 crore క్లబ్లోకి సినిమాని తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ ఉంది మాకు అనే విషయం అందరూ మాట్లాడారు, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్. పాట్నా ఈవెంట్ ఒక రకంగా ఈ ఫీవర్ క్రియేట్ చేయడానికి పునాది. ఆ పాట్నా ఈవెంట్ లో డాస్ మీద ప్రతి ఒక్కరూ కూడా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా అన్న లెవెల్లో మాట్లాడారు. సో ఈ హైప్ పెంచడం వ్యూహాత్మకమే అనుకుందాం. ఈ సినిమాని ఆ రేంజ్కి తీసుకెళ్లాలి కాబట్టి ఈ స్థాయి మానియా క్రియేట్ చేయాలి అని వాంటెడ్ గా అనుకుని చేస్తూ ఉండుంటే, అది మ్యాచ్ అయితే ఇది 2000 crore క్లబ్లోకి వెళ్ళటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఈ క్రియేట్ అయినటువంటి వాతావరణానికి, ఈ వాతావరణాన్ని మ్యాచ్ చేసే లెవెల్లో సినిమా ఉంటే మాత్రం వాళ్ళ ఆశలు నెరవేరుతాయి. లేదంటే గనక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితమై సినిమా తప్పుకుంటుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, పుష్ప రిలీజ్ తర్వాత ఒక 20 రోజుల తర్వాత 20 days తర్వాత 2 సినిమాలు ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్. రాబిన్ హుడ్ అనే సినిమా ఉంది 25th ఇప్పుడు. రాబిన్ హుడ్ తర్వాత పొంగల్కి ఒక సినిమా ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఏది తమిళ్లో అజిత్ తో చేస్తున్నారు అసలు, గుడ్ బ్యాడ్ అగ్లీ. అది తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇది మైత్రి మూవీ మేకర్స్ డిసెంబర్ 5 నుంచి మొదలుపెట్టి జాన్యువరి చివరి వరకు దాదాపు 3 సినిమాలతో ఆడియన్స్ ని బిజీ చేయబోతున్నారు, ఎంగేజ్ చేయబోతున్నారు. ఈ మూడిటి మీద అంటే థియేటర్లు ఎలా షేర్ చేస్తారో ఆ డిస్కషన్ కూడా జరిగింది మొన్న. అంటే పుష్ప వదిలేసిన థియేటర్లను మేము చూస్ చేసుకుంటామని మాట్లాడాడు ఆయన, ప్రొడ్యూసర్ గారు. ఇది నడుస్తున్నటువంటి కండిషన్. ఆ 2 అభిప్రాయాల్లో ఏది నిజం
అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాలి. నిజానికి మెగా వర్సెస్ అల్లు అనే వారు కూడా ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే